ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడు తర్వాత కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కొందరి నాయకులకు కీలక పదవులు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పరంగా సంస్కరణలు చేపట్టబోతున్నారు. మంత్రివర్గంలో కొత్త వారికి స్థానం కల్పించి మంత్రులుగా ఉన్న వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో నియమించాలని సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ పటిష్టతపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అగ్రనేతలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణలో పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ అలాగే ఇతర కీలక నేతలతో కూడా అధిష్టానం మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కేరళం ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉంది. ఇక రాజకీయాలు పొలికి రాగానే 1-2 రోజుల్లో కేరళంలో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపైనే మొత్తం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక దీంతో త్వరలో పలు కీలక మార్పులు జరగవచ్చు అనేటువంటి చర్చ పార్టీలో జరుగుతుంది. ఒకవైపు మంత్రివర్గ ప్రక్షాళన, పలువురు మంత్రుల శాఖల తొలగింపు, అలాగే చాలా కాలంగా పెండింగ్ గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే ప్రభుత్వం అలాగే పార్టీని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒక రకంగా నడుం బిగించినట్లు మనకు సమాచారం. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన కీలక నేతలకు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చింది. ఇక కేరళం, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పిలిపించి పార్టీ ప్రభుత్వంలో జరిగే మార్పులపై అభిప్రాయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ప్రధానంగా పలు నివేదికల ఆధారంగా పనితీరు సరిగా లేని మంత్రులను కేబినెట్ లో నుంచి తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుంది. దీంతో ఎవరిని తొలగించాలి, ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలి అనే అంశం పైన నేతల ఒపీనియన్ తీసుకుని అధిష్టానం ఆలోచన ఏమిటో కూడా వివరించే అవకాశం ఉంది. ఇక అలాగే పార్టీ మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సూచన చేయనట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గం నుంచి తొలగించిన ఎమ్మెల్యేలను ఖాళీగా ఉంచితే ఆ నేతలను అవమానపరిచారంటూ ఆయా సామాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అవినీతికి పాల్పడ్డారనే కారణంతో మంత్రివర్గం నుంచి పక్కకు పెట్టారనే విమర్శలు విపక్షాల నుండి రావడం ఖాయం. అందుకని చెప్పి మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ పరంగా కీలక పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు మనకు సమాచారం. ఇక అందులో భాగంగా కొందరికి ఏఐసీసీ, పీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఒక మంత్రి వద్ద 2 కీలక శాఖలు ఉన్నాయి. 2.5 ఏళ్లుగా మంత్రులు ఆ 2 శాఖలను పర్యవేక్షిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు టాక్ ఉంది. అయితే కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనితీరు కనపరచడం లేదని, మరికొందరు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సంబంధిత మంత్రుల నుంచి ఆ శాఖలను తొలగించి ఇతర శాఖలను కేటాయించడమో లేకపోతే ఒకే శాఖకు పరిమితం చేయడమో జరుగుతుందనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక త్వరలోనే జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత కోర్ అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు ముందే పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసి అందరికీ గెలుపు బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇక అందులో భాగంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను, చీఫ్ డిప్యూటీ స్పీకర్ పదవులను ఒకేసారి భర్తీ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ 4 పదవులకు కేబినెట్ హోదా ఉంటుంది. ఇక సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల సమన్వయం చేయవచ్చనే అంచనా కూడా రేవంత్ రెడ్డి వేస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తయింది, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లేదనేటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలం అవుతున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇక విపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇవ్వడంలో నేతలు ఆసక్తి చూపడం లేదనే టాక్ కూడా పార్టీలో జోరుగా ఉంది. ఇక ఈ జాబితాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షుల ఫైరవేల కోసం కేటాయించే సమయంలో 10వ వంతు టైం పార్టీ కేడర్ను కలిసేందుకు కూడా కేటాయించడం లేదనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరినట్టు ప్రచారం ఉంది. ఇక దీంతో పార్టీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గ్యాప్ పూర్తిగా పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా
పార్టీ నేతలకు వివరించే అవకాశం ఉంది. ఇక చాలా కాలంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం కూడా వాయిదా పడుతుంది. దీంతో పార్టీ యాక్టివిటీ స్పీడప్ కావడం లేదనే వాదనలు ఉన్నాయి. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్ లో ఏమైనా పేర్లు వినిపిస్తున్న పరిస్థితి ఉందా వేణు? అలాగే కేబినెట్ నుంచి కొంతమందిని తప్పించి వారికి పార్టీ పదవులు ఇస్తానంటున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు వారు కన్విన్స్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందనుకోవచ్చు? అయితే ప్రస్తుతం దాదాపుగా ఏదైతే అంటే చాలా కాలంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం వాయిదా పడుతుంది. ఇక పార్టీ యాక్టివిటీ స్పీడప్ కావడమే అనే వాదనలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి 4 లీడర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అలాగే రెడ్డి సామాజిక వర్గం నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డిలో ఒకరికి, అలాగే ఒక మహిళా నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే గత 2.5 ఏళ్లుగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి వారు, ఇక చాలా మంది కూడా ఎప్పటి నుండో సీనియర్లు అయినా కానీ మంత్రి పదవి రానటువంటి వాళ్ళు కూడా పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇక కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఒకవేళ మంత్రివర్గం నుండి తొలగించినా కానీ వారిని పార్టీలో కీలక బాధ్యతలు నియమించే అవకాశం ఉంటుంది. అయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడం, అందరికీ కూడా సమన్వయం చేయాల్సి ఉండడంతో ఇప్పటికే దాదాపుగా 2.5 ఏళ్లు మంత్రి పదవి ఎంజాయ్ చేసినటువంటి వారిని పార్టీ పదవిలో నియమించి ఇక ఎవరైతే ఇప్పటి వరకు మంత్రి పదవి చేపట్టలేదో వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇటు అధిష్టానం భావిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.